నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు. అయితే నేను ఇంట్రడక్షన్లో కొంచెం డిఫరెన్స్ మీకు కనిపిస్తోంది కదా. ఎందుకు ఇంత హ్యాపీగా చెప్తున్నాను అంటే ఈ మధ్య మీరందరూ ఫాలో అవుతున్న ట్రెండ్ ఏదైతే దశ మహావిద్యలు కానీ, వారాహి నవరాత్రులు కానీ, లేకపోతే ఇంకా దశ మహావిద్యలకి సంబంధించి కొత్త కొత్త దేవుళ్ళు కాలభైరవుడు అని కానీ ఇలా అన్నీ ఫాలో అవుతున్నారు. కూష్మాండ దీపాలు పెడుతున్నారు, బలులు అంటున్నారు, తర్వాత ఏంటి పంచమకారాలు అంటున్నారు, కొత్త కొత్త టర్మ్స్ అన్నీ వింటూ వస్తున్నారు కదా. అయితే ఇవన్నీ కూడా నాకు ఇప్పటిదాకా ఎంతో మందితో మాట్లాడినా కూడా కరెక్ట్గా క్లియర్గా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నేను సత్యనారాయణమూర్తి గారితో మాట్లాడినప్పుడు నిజంగా ఈ సబ్జెక్ట్ మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఏ పూజలు చేయాలి, ఏ వ్రతాలు చేయాలి అనే డెసిషన్ మీకే వదిలేస్తాం. అయితే ఇప్పటి నుంచి ఇక మీదట మీరు ఈ మధ్యన ట్రెండ్గా ఫాలో అవుతున్న పాడ్కాస్ట్లో చూస్తున్నారు కదా, కొద్దిగా ఈ టాపిక్స్ కూడా చూడండి, మీకు అసలు సబ్జెక్ట్ ఏంటి అనేది అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి నండూరి గారి మీద కొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం కదా. సత్యనారాయణమూర్తి గారు దీని గురించి ఏమంటారు? నిజంగానే నండూరి గారు డీవియేట్ చేస్తున్నారా? చెప్పకూడని మంత్రాలు కానీ లేకపోతే ఇంకా టెంపుల్స్ గురించి కూడా ఎక్కువ అవగాహన తెస్తూ ఉన్నారు కదా. సో ఇవన్నీ నిజంగా తప్ప, చెప్పకూడదా, ఏంటి అనే విషయాలు సత్యనారాయణమూర్తి గారితో మాట్లాడి తెలుసుకుందాం. అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మీరు ఎక్కడ ఏ క్వశ్చన్ మీకు డౌట్ ఉన్నా కానీ, మీకు ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే ఇంకేంటి సార్ ఇంకేమన్నా ఉందంటారా, ఇంకా అలా ఏదన్నా డౌట్ ఉన్నట్టయితే కనుక డెఫినెట్గా సైంటిఫిక్గా కూడా ఈ జనరేషన్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, అలా డౌట్స్ ఉన్నట్టయితే కనుక ఈ వీడియోస్ చూసిన తర్వాత ఆయన చెప్పింది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి, నేను ఆ క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తాను. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఇంత హ్యాపీగా నేను అసలు నిజంగా అంటే జనాలందరూ ఒక భ్రమలో బతుకుతున్నారా అని అనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన అమావాస్య ట్రెండ్, నాకు అసలు ఈ రెమెడీస్ చేయడం ఇవన్నీ కూడా చాలా చిరాకు వస్తుంది. కానీ తప్పదు, ఏమంటారంటే ఏది చూస్తారో అదే చెయ్యాలి అని అంటూ ఉంటారు కదా. ఐ వాంట్ టు బ్రేక్ ద రూల్ సీరియస్లీ. వెరీ గుడ్. ఎందుకంటే చెయ్యాలి డెఫినెట్గా, తంత్ర అవసరం, మంత్ర అవసరం, దేవుడితో కనెక్టివిటీ అవసరం కావాలి. కానీ మరీ పిచ్చి శృతి మించిపోతున్నారు జనాలు, లేనివి కూడా తెచ్చి పెట్టుకొని అనుభవిస్తున్నారు. ఇప్పుడు కెమెరా ముందర కూర్చొని నేను మిమ్మల్ని ఒక తంత్ర అడుగుతా, కానీ దాని గురించి పిచ్చోళ్ళలాగా వాళ్ళ కాల్స్ వస్తూ ఉంటాయంట. ఎంత బాధ అనిపిస్తుందో, నేను తప్పు చేస్తున్నానా అని ఒక్కొక్కసారి నేను బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ విన్నట్టయితే. డెఫినెట్ గా ఈ రోజు నాకు అన్నిటి మీద మనం ఒక్కొక్క ఎపిసోడ్ చేస్తూ వెళ్దాము, కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి అందిస్తూ వద్దాము. అయితే ముందుగా నండూరి శ్రీనివాస్ గారు డెఫినెట్ గా చాలా మందికి అవగాహన కల్పిస్తున్నారని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఏంటి సార్, ఆయన డివియేట్ చేస్తున్నారా నిజంగానే ప్రజల్ని? నండూరి శ్రీనివాసరావు గారు ఒక స్పిరిచువల్ ఉద్యమాన్ని కొత్త ట్రెండ్లో ఆధునిక కాలంలో తీసుకొచ్చిన వ్యక్తి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు సుందర చైతన్య స్వాముల వారు ఆయన అద్భుతంగా అసలు ఉపన్యాసం చెప్తుంటే ఒక టీచర్ కాబట్టి అసలు మెస్మరైజ్ అయిపోయేవాళ్ళం మేము. సో అలా ఆ ఆధ్యాత్మిక పునర్వైభవం అనేవాడు ఆయన. ఆ పునర్వైభవాన్ని నిజంగానే తీసుకొచ్చాడు. అప్పటి నుంచే మేము గరికపాటి నరసింహారావు గారు మనకు భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి శంకరమఠం పీఠాధిపతులు జగద్గురువులు వస్తే గరికపాటి నరసింహారావు గారు మిగతా పండితులను చిర్రావూరి ప్రభాకర శర్మ, అలాగే రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారిని వేద పండితులు మా గురువు గారు, ఇలా చాలామంది వేద పండితులను అందరినీ కూడా సార్ తీసుకొచ్చేవారు జగద్గురువులు పిలిస్తే. అలాగే వేద స్టూడెంట్స్ని అందరినీ పిలుచుకొచ్చేవారు. మేమంతా వెళ్ళేవాళ్ళం. పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు అంతా వెళితే అక్కడ అసలు భారతీ తీర్థస్వాముల వారి శృంగేరి దక్షిణామ్నాయ మార్గంలో ఎలా ఉంటుందంటే, ఆయన అప్పుడు ఇంతమంది మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా ఆయన మీద ఒక్కటి కూడా రాదు. అంటే ఆయన మచ్చలేని చంద్రుడు భారతీ తీర్థస్వాముల వారు. శృంగేరి పీఠాన్ని పెట్టినప్పుడు దక్షిణామ్నాయ పీఠం చాలా విలువలతో కూడుతూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు వాళ్ళు. అందువల్ల దే డోంట్ ఎంటర్టైన్ పాలిటిక్స్. ఒక పొలిటీషియన్ మీద మాట్లాడడం కానీ, పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ అసలు ఏముండదు. ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా ఒకేలాగా ఉంటారనమాట. సో అలా ఒక్కొక్క ధర్మం గురించే చెప్తారు జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ట్రెండ్ ఉంటుందన్నమాట. అలాగే మళ్ళీ ఇప్పుడు ఆ కాలం మారింది, 40 సంవత్సరాలు పెరిగింది. అప్పుడు చదువుకోని వాళ్ళ సంఖ్య గృహిణులు ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు అందరూ చదివేస్తున్నారు.
సో ఆటోమేటిక్గా చదువు సైన్స్లో ఎక్కువ అన్ని ఫ్యాకల్టీస్లో అన్ని ఆర్ట్స్ కామర్స్ అంతా డెవలప్ అయిపోయింది. సో ఆ డెవలప్ అయినటువంటి ట్రెండ్ని పట్టుకున్న ఏకైక మనగాడు నండూరి శ్రీనివాసరావు గారు. అంటే స్పిరిచువల్గా ఎన్లైటన్మెంట్ అంటే సింపుల్గా ప్లీజింగ్గా చెప్తాడు. ఓం నమ శివాయ, అది గోవింద అని చెప్పేసి ఆయన స్లోగన్తో చక్కగా మెస్మరైజ్. నేను చాలామందిని చూస్తుంటాను కదా, మా ఫ్రెండ్స్ని వాళ్ళ స్టూడెంట్స్ని, వాళ్ళు ఏంటంటే చాలా ప్లీజింగ్గా చెప్తారు సార్ అని. అంత మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. క్రమేపీ ఆయన కూడా ఫస్ట్లో ఒక 25 వ్యూస్ కూడా ఉండేవి కదా. ఆయన ఇంటర్వ్యూస్లో స్వయంగా చెప్పారు స్టార్టింగ్ అప్పుడు ఒక 3 years 4 years బ్యాక్ అంటూ ఆయన చాలా సింపుల్ అండ్ మోడెస్ట్ అండ్ హంబుల్ మ్యాన్. అయితే ఈ ప్రవాహం అలా కొనసాగుతున్నప్పుడు ఏమవుతుందంటే నేమ్ అండ్ ఫేమ్ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు పబ్లిక్ కూడా మనము ఇప్పుడు ఒక వ్యక్తి మంచివాడు అని అన్నామనుకోండి, చూడరు. ఒక వ్యక్తి మర్డర్ చేశాడు అని అంటే అమ్మ ఏంటిది అని చూస్తారు. సో ఆ ట్రెండ్ని ఈ ఈ యొక్క కాలంలో నైతిక విలువలు పోయినాయి అనమాట. పోయి ఎథిక్స్ మీడియా రంగంలో కూడా పోయి హైప్ 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 మీడియా వాళ్ళ ప్రాబ్లం కాదు అది. వ్యూస్ రావాలని చెప్పి వీళ్ళు ప్రజలు చూడాలి కదా, చూడకపోతే ఎందుకు వేస్ట్. సో ఈ గెస్ట్లు అనమాట ఎవరైతే వస్తున్నారో హైప్ క్రియేట్ చేయడం కోసం వారాహి అమ్మవారు ఎంత గొప్ప, లేకపోతే ప్రత్యంగిర అమ్మవారు ఎంత గొప్ప అని చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రజలకు కూడా ఏంటి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, అనేక రకమైన సమస్యలు ఉన్నాయి, భూ వివాదాలు ఉన్నాయి. లైఫ్ అంటేనే స్ట్రగుల్స్. వీళ్ళకి ఈజీ వే షార్ట్ కట్లో రావాలా, వెంటనే కావాలా, ఆ షార్ట్ కట్ మెథడ్లో వీళ్ళు ఇస్తారని చెప్పేసి వీళ్ళు ఎప్పుడైతే చెప్తారో, నేను అనేకమైనటువంటి ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను అలా రాదు. కేవలం మహాలక్ష్మి వేరు, సరస్వతి వేరు, పార్వతి వేరు కాదు. వారాహి అంతా, వారాహి ప్రత్యంగా అందరూ ఒకటే, బ్రహ్మతత్వం భగవతత్వం ఒకటే, ఇది వేదం చెప్తోంది అని మనం చెప్పినా మనల్ని లైక్ చేయరు, జనం ఇష్టపడరు. ఆ విధంగా నండూరి శ్రీనివాసరావు గారు చక్కటి సరైనటువంటి టైంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొచ్చిందో, ఎమర్జెన్సీ చీకటి రాజ్యాన్ని తీసుకొచ్చిన టైంలో డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎంటర్ అయ్యి తెలుగుదేశం పార్టీ వస్తే ఒక లెఫ్ట్ హ్యాండ్తో 9 నెలలతో మొత్తం కాంగ్రెస్ పార్టీని తునాతునకలు చేసి బంపర్ మెజారిటీతో సీఎం ఎలాగైపోయారో, నండూరి శ్రీనివాసరావు గారు ఒక గరికపాటి నరసింహారావు గారు మా గురుగారే కాబట్టి అక్కడ భారతీ తీర్థస్వామి వారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయన స్పీచ్లు వింటున్నాం. చాగంటి గారిని చిన్నప్పటి నుంచి వింటున్నాం, మనం చూస్తున్నాం. వీళ్ళకి 40 సంవత్సరాలు పట్టిన టైము నండూరి గారికి జస్ట్ 7-8 ఇయర్స్లో దూసుకొచ్చేసారు. చాలా తక్కువ టైంలో వాళ్ళతో పోల్చుకుంటే, సామ్వేదం షణ్ముఖ శర్మ గారితో, వద్దిపత్తి పద్మాకర్ రావు గారితో, వీళ్ళతో పోల్చుకుంటే. అయితే ఇక్కడ పేరు సంపాదించడమే కాదనమాట, దాన్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరం. ఇప్పుడు ఒక స్ట్రైట్ థింకింగ్ అండ్ క్రికెట్ థింకింగ్ అని చెప్పేసి డేల్ కార్నిజ్ రాస్తాడు ఒక ఫారెన్ బుక్, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ఉమెన్, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, ఇలాంటి డేల్ కార్నిజ్ బుక్స్ చాలా ఉంటాయి. అందులో ఏం చెప్తాడంటే, ఒక స్ట్రైట్గా ఉన్నటువంటి టేకు చెట్టు ఉందనుకో, పొడుగ్గా ఎత్తుగా, అది ముందు కట్ చేసి పడేస్తారు. ఎందుకంటే ఇది ఎంత పొడుగెత్తి అయితే అంత తలుపులకి ద్వారబంధాలకి అంత కార్పెంటర్స్కి లాభం అనమాట, అంత స్ట్రైట్గా. ఇంకొకటి అష్టవంకరలు ఉన్న చెట్టు ఉంటుంది, ఎంత ఎత్తు పెరిగి ఇక్కడ పక్కన కొమ్మ, మళ్ళీ పక్కన కొమ్మ, అది పనికిరాదు, మెయిన్ దాన్ని ఎవరు ముట్టుకోరు. అంటే క్రికెట్ థింకింగ్ కూడా అవసరం స్ట్రైట్ థింకింగ్తో పాటు ఒక మనిషి డెవలప్ అయ్యేటప్పుడు. అందుకనే ఈయనకి అది లేదనమాట. ఒక సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, ఒక సింపుల్ పర్సన్, ఒక మోడెస్ట్ పర్సన్, ఏదో వెళ్ళిపోయింది. మొత్తం మీద ఫాలోవర్స్ పెరిగారు. ఇక్కడ పొరపాటు వాళ్ళకిను, ఇప్పుడు మనం కాంట్రవర్షియల్ పర్సన్స్కి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే, నేను మొన్న ఒక వీడియో చూస్తూ పూరీ టెంపుల్ గురించి ఆయన ఏదో చెప్తున్నారనమాట. చెప్తుంటే ఇప్పుడు ఈయన కూడా పాపం పూరీ టెంపుల్కి చీఫ్ గెస్ట్ కింద వెళ్ళారు. చాలా ఆయన ఏమంటాడు, ఈయన మీద నిందలు వేసి ఆయన వెళ్ళారు కదా పూరికి, అది వెళ్ళేంత మాత్రాన పురాణాలని డివేట్ చేసుకుంటూ వెళ్ళకూడదు కదా, అది ఇది అని చెప్పుకొచ్చారనుకోండి. అయితే నాకు తెలిసి నండూరి శ్రీనివాసరావు గారు డీవియేషన్కి వెళ్ళరు. ఎందుకంటే ఆయన ఒక భయం అనేది వెరీ ఎక్స్పెన్సివ్ అనేటటువంటి భావనలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు మనకు ప్రకాష్ రాజ్ సినిమా వచ్చింది, పోకిరి, అది ఇది విక్రమ్ రాథోడ్. అందులో ఏమంటాడంటే, భయం ఉండాలయా నీకు అంటే ఏమంటాడు ఆయన, భయం అనేది చాలా ఎక్స్పెన్సివ్, అది చాలా దాచుకోవాలా, ఖర్చు, అంటే ఒక మనిషి పట్ల భయం ఉండాలా. ఆ కాంట్రవర్షియల్ చేసినటువంటి ఆయన ఏమన్నారంటే, భయం అనేది ఉండాలా, ప్రవచనకారులకు చెప్పేటటువంటి వాళ్ళకి శాస్త్రం డీవియేషన్ ఉండకూడదు అని అన్నారు. మిగతా వాళ్ళకి లేదేమో కానీ నాకు తెలిసి నండూరి శ్రీనివాసరావు గారు పాపం ఆయన ఏ వీడియో చేసినా ఒక శ్రద్ధ, ఒక భయము, ఒక భక్తి, వీలున్నంత వరకు ఈ యొక్క ప్రామాణికాలను తీసుకొని ఫాలో అవుతారు. కొన్ని చోట్ల డీవియేషన్ చేయక తప్పదు.
ఇప్పుడు ఎందుకనంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో నేను పెరిగినటువంటి వాడిని, ఆ గురువుల దగ్గర చదువుకున్న వాడిని. ఇప్పుడు ఉన్నటువంటి శంకర శాండిలి ఆ టెంపుల్లో ఉమాకాంత్ శర్మ మన నండూరి శ్రీనివాసరావు గారు ఉమాకాంత్ శర్మని పెట్టి ఆ మొగలరాజపురం గుహల్లోవి అవన్నీ కూడా వీడియోలు చేశారు ఆయన తీసుకెళ్ళి. అక్కడే చిన్న డీవియేషన్ ఎలా వచ్చింది ఇది అన్నది చెప్తాను. నండూరి శ్రీనివాసరావు గారు ఎంత కేర్ఫుల్గా తీసుకుంటారంటే ఒక వీడియో చేసేటప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మనకి మహిషాసురుని చంపేసింది. చంపిన తర్వాత మనకి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఆమెని ఆ యొక్క కోనేరుని కడిగేసింది, ఆ త్రిశూలాన్ని. ఓకే, వచ్చిన తర్వాత ఉగ్రంతో ఉంది కాబట్టి నేను నా వీడియోల్లో నాకు తెలుసు కాబట్టి అక్కడ రౌద్రగణాలని ఆమె ఉపసంహరింపజేసి రౌద్రగణాలను ఆమెలో ఉన్న దాన్ని ఉపసంహరించేసి ఆదిశంకరులు వేరే విగ్రహంలో పెట్టి మొగలరాజపురం గుళ్ళో పెట్టారు గుహల్లో. ఈ అమ్మవారికి చక్కగా శాంతిగా ఉండడం కోసం లలిత సహస్రంతో చేసుకోండి ఆయన అని ఒక నార్మ్స్ రూల్ ఫ్రేమ్ చేశారు శంకరాచార్యులు గారు. ఆ విషయాన్ని కూడా నండూరి గారు తీసుకొని చక్కగా చెప్పారు. ఇంకా 2 కారణాలు కానీ అందులో ఒక గుహలో ఉంది అని చూపించడం అది కొంచెం ఆయన వరకు పెట్టుకోవచ్చు కదా, అది బయటికి చెప్పడం వల్ల డెఫినెట్గా వీడియో చూసేవాళ్ళు కొంతమంది, అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే అక్కడికి వెళ్ళి మేము ఇంకా ఏదన్నా చేస్తే అమ్మవారు మాకు మేము అనుకున్న కోరిక మాకు వస్తుందా అని ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంత ప్రతి వీడియోలో కూడా నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నా అంటారు. ఆయన అంత మేధావి అయ్యుండి ఈ ఒక్క చిన్న పాయింట్ మన వ్యూవర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు అనేది ఎందుకు మిస్ అయ్యారు అంటే ప్రతి మనిషికి కూడా ఇప్పుడు మా గురువుగారు వీళ్ళంతా మన గురువులే కదమ్మా హైందవ సాంప్రదాయంలో. పితామహుడు చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన మీద ఒక ఇష్యూ వచ్చింది అప్పట్లో. శ్రీకృష్ణుడు యాదవుల కులంలో పుట్టినప్పుడు ఒక బ్లాక్వర్డ్ అంటే క్యాస్ట్ వైజ్ చెప్పలేదు ఆయన పాపం, వెనుకబడిన ఆచారాలు కలిగిన కుటుంబంలో పుడుతూ అని చెప్పి ఒక వీడియో యాదవ్స్ మీద చెప్పేసరికి వాళ్ళల్లో మిస్అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఏదో చేస్తే ఆయన బాధపడి నేను ఇంక వీడియోలు చెప్పను అని. పండితుల హృదయాలు సున్నితంగా ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ గరికపాటి నరసింహారావు గారి హయాం వచ్చేసరికి ఆయన విశ్వబ్రాహ్మణుల గురించి చెప్తూ తల్లి అది సామెత చెప్పారు ఆయన అంతే. తల్లికి బంగారం చేసేటప్పుడు కొడుకు ఇంతైనా దొబ్బేస్తాడు అని అనగానే పాపం హర్ట్ అయ్యారు. అది మామూలు హర్ట్ కాదనమాట. ఈ సంఘాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈ వీళ్ళంతా నేమ్ అండ్ ఫేమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జెలస్నెస్ అవనియండి, లేకపోతే ఒక రకమైన అవర్షన్ అనేటటువంటిది ఆటోమేటిక్ వస్తుంది. వీళ్ళే ప్రేమించిన వాళ్ళే వీళ్ళే మళ్ళీ ఆటోమేటిక్గా అతిగా చేసేటప్పటికి ప్రజలకి తగ్గిపోద్ది. తగ్గుతుంది. ప్రజలు తప్పు కాదు అది. ఇప్పుడు గవర్నెన్స్ ఉంది, జగన్ గారిని నెత్తి మీద పెట్టుకొని ఇచ్చారు, చంద్రబాబు నాయుడినే పక్కన పెట్టి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు ఆయన ఓన్ మెథడ్లో ప్రజలను బ్యూరోక్రసీని గుడ్ గవర్నెన్స్ని అందించలేకపోయారు, కేవలం డబ్బులు పంచుతూ వెళ్ళారు అన్న ఉద్దేశంతో దించేశారు. ఇక్కడ కేసీఆర్ గారిని దించేశారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఎక్కించారు. ఇవన్నీ కామన్, మారుతూ ఉంటాయి. అలాగే ఈ హయాంలో స్పిరిచువల్ ఫీల్డ్ ఏముంది పాపం, వాళ్ళకి ఏదో తెలిసిన 4 మొక్కలు చెప్తున్నారు. చెప్పేటప్పుడు ఇందులో అహంకరించాల్సినటువంటి అవసరం లేదు. వీ హ్యావ్ టు ఎక్స్చేంజ్ వీ హ్యావ్ టు షేర్ ద నాలెడ్జ్ అంతే తప్ప. ఇప్పుడు స్వామి వివేకానంద చెప్తాడు, ఏమని చెప్తాడు, చిల్డ్రన్ ఆర్ నాట్ వెజల్స్ టు బి పోర్డ్ ఇన్, దే ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్ అంటాడు. అంటే నాలెడ్జ్ని వాళ్ళు ఏం కొండలు కాదు పోసేయడానికి, వాళ్ళల్లో ఉన్న స్పార్క్ని తీసుకుని వెలిగించాలి. ఆ ప్రయత్నం మన వాళ్ళు చేయలేదన్నమాట. స్పార్క్ తీసుకురావాలా. చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు, అరుణాచలం పొండి పోతే మీకు చక్కగా ఇవవుతాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే వీళ్ళు బస్సులు వేసుకొని వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు వెళ్తే పుణ్యం అని చెప్పారు. నండూరి గారు ఇంకొక 10 స్టెప్పులు ముందరికి వేసేసి ప్రతి ప్లేస్ని, ఆ వీడియో నిజంగా చాలా బాగుందండి, అది దాంట్లో కమెంట్ చేయటానికి ఏం లేదు. కానీ ఇక్కడ ఏదైతే హనుమంతుడిది ఒక ఏమంటారు స్తోత్రం అంటారా మంత్రం అంటారో, అది డెఫినెట్గా కొన్ని అక్షరాలు కానీ కొన్ని మంత్రాలు అవి ఎందుకు ఎక్కడైనా ఆయన ఏమంటారు నండూరి గారు, మీరు ట్రైన్లో వెళ్తున్నారా, ఎక్కడ వెళ్తున్నారా, భక్తి శ్రద్ధలు ఇంపార్టెంట్, డెఫినెట్గా భక్తి శ్రద్ధలు అనేది ఇంపార్టెంట్. కానీ అది ఎంతమందికి నిజంగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. నిజంగా భక్తి ఉన్నవాడే అయితే ట్రైన్లో వెళ్తూ చెయ్యడు, నిజంగా శ్రద్ధ ఉన్నవాడే అయితే గనక ఒక దగ్గర కూర్చొని చేస్తారు.
ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తున్నాం, 10 మంది 10 రకాల ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు రావడం తప్పు కాదు, ఆ ప్లేస్లో మనం అలాంటి వర్డ్స్ని యాక్టివేట్ చేస్తున్నట్టే కదా. మరి ఆ దుష్ప్రభావం కూడా మన మీద ఉంటూ ఉంటుంది కదా. మరి ఇలాంటివి చెప్పడంలో నండూరి గారు ఫెయిల్ అయ్యారు అని అనుకోవచ్చా? చెప్పడం ఎంతవరకు కరెక్ట్, జనాలు అవి ఫాలో అవ్వటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మోడర్నిటీ తీసుకొచ్చారు. మోడర్నిటీ అంటే ఎలా అంటే చెప్పకూడదు. నన్ను కూడా విమర్శించారు. నేను కూడా తంత్రశాస్త్రంలో మంత్రం చెప్పేస్తుంటే నాకు వీడియోస్ చాలామంది కామెంట్స్ పెట్టారు, నీకు బుద్ధి లేదా, నువ్వు మంత్రం. నేను కూడా ఇలా అడుగుతున్నానని తింటారు, తెలియాలి కదా డెఫినెట్ గా. కానీ ఏంటంటే ఒక్కొక్క అక్షరంతో చాలా ప్రభావం ఉంటుందండి. అది అనుభవిస్తున్న వాళ్ళు, చెడు ప్రభావాలు అనుభవిస్తున్న వాళ్ళని కూడా విన్న వాళ్ళు ఉన్నాం. కాబట్టి నేను ఇది తెలియాలి అన్నట్టుగానే మాట్లాడుతున్నాను. తప్పకుండా అమ్మా, నువ్వు నీ ప్రయత్నం మంచిది. అండ్ రెనైజెన్స్ ఇది, మనం రెనోవేట్ చేస్తున్నాం, సమాజాన్ని రిఫార్మ్ చేస్తున్నాం. మొదటి నుంచి కూడా మన ఉద్యమం అదే. ఈ ఏంటంటే ఇక్కడ డాగ్మా అనేటటువంటిది ఉండిపోయిందనమాట. మూఢ ఆచారము, డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ. ఇప్పుడు గోగినేని బాబు గారు ఉన్నారు, చక్కగా మంచిగా చెప్తున్నారు. ఆయన పాపం హేతువాదులు ఉన్నారు, వాళ్ళు మంచిగా చెప్తున్నారు, ఇలా చేయకండి రాని. కానీ వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారంటే, ప్రజలు ఎందుకు అంగీకరించారంటే గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ కాదు కాబట్టి. ఎప్పుడు కూడా ఏ ఫిలాసఫీ అయినా గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ అయినప్పుడు మాత్రమే సస్టైన్ అవుతుంది. అలా కాకుండా మామూలుగా ఆ మూఢనమ్మకాలు పెరిగిపోయి వీళ్ళు ఏం చేశారు, దీపాలు ఒత్తులు ఇటు పెట్టాలండి, దేవుడి వైపు పెట్టాలండి, మా వైపు పెట్టాలండి అనేటటువంటి వీడియోస్ కూడా నండూరి శ్రీనివాసరావు గారు చేశారు. చేసినప్పుడు అరే వాళ్ళకి తప్పదు, వ్యూస్ రావాలంటే వ్యూస్ రావడం నిజంగా కాకపోయినా కానీ దీనికి నేను నా ఉద్దేశంలో కూడా, అంటే దేవుణ్ణి మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం కాబట్టి నిత్యం కూడా దక్షిణం వైపు పెడితే ఒక ఇది అని అంటారు, మరి ఉత్తరం వైపు పెడితే ఒకటి అంటారు, తూర్పు వైపు పెడితే ఒకటి. ఆ కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి అంతవరకు. అందుకనే ఇప్పుడు వారాహిది ఏదైతే తీసుకొని వచ్చారో ఉగ్రదేవతలు అంటారు, లేకపోతే వాళ్ళు శీఘ్ర దేవతలు అని అంటూ ఉంటారు. మరి అంత శీఘ్రంగా మంచినిచ్చినప్పుడు చెడును కూడా వస్తాయి. అలాగే ఈయన మంచి విధానంలో ఈ అష్టోత్తరం చదువుకోండి, ఈ మంత్ర జపం చేయండి అని చెప్పారు. కానీ ఈయనని బేస్ చేసుకొని ఇది ఎన్కాష్ చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఎగ్జాక్ట్లీ ఈ వీడియోలు చేయడం వల్ల నండూరి శ్రీనివాసరావు గారికి ₹1 కూడా లాభం లేదు. ఎందుకంటే ఆయన ఏం చేయడు పాపం, హోమాలు చేయడు, పూజలు చేయడు, పూజలు చేస్తున్నాను డబ్బులు తీసుకోరు. గరికపాటి అయినా, చాగంటి గారైనా, సామవేదం షణ్ముఖ శర్మైనా, వద్ది పద్మాకర్రావు గారైనా దీన్ని ఎన్కాష్ చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. నండూరి శ్రీనివాసరావు గారి కంటే కూడా ముందే 30 సంవత్సరాల బ్యాకే చాలామంది వారాహిని, ప్రత్యంగిరాని హైప్ తీసుకొచ్చేసారు. మీకు తీసుకొచ్చారు, అదొక లెవెల్ అండి. కానీ నండూరి గారి మాట వేదవాక్కుగా భావించే కొన్ని లక్షల మంది ఉన్నారు. అరుణాచలంకి చాగంటి గారు చెప్పిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఒక రకం కేటగిరీ అయితే, నండూరి గారు చెప్పిన తర్వాత గుడిసెలోంచి కూడా అప్పు చేసుకుని వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే, యథా రాజా తథా ప్రజా, ప్రజలు శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏది చెబితే అది సామాన్యులు పాటిస్తారు అని. రాజు ఏది చెప్తే ఆర్డర్ కింద ప్రజలు ఎలాగైతే చేస్తారో, విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్వానుడు ఎప్పుడు కూడా అన్ని చోట్ల పూజింపబడతాడు. కాబట్టి మనము అంతకంటే ఎక్కువ లయబుల్గా ఉండాలా. ఎలా పాపం వీళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోతారు, వీళ్ళు ఆ గొళ్ళకి వెళ్ళిపోతారు, కోరికలు తీరిపోతాయని అనుకుంటారు అని చెప్పి ఆయన చాలా లయబిలిటీ ఎక్కువ ఉండాలన్నమాట. ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలా, వెళ్ళొద్దు నాయన అని చెప్పాలా, కాషస్ చేయాలా. అయినప్పటికీ కూడా ప్రజలు అవన్నీ చూడరమ్మా. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే షార్ట్ కట్ మెథడ్స్ కావాలా. ఒక చిన్న విషయం, హత్య చేసి చూపిస్తూ ఇది మీరు చెయ్యకండిరా అంటే ఎంతమంది వింటారు సార్? ఎగ్జాక్ట్లీ, యువర్ బ్రిలియంట్ యాంకర్. అందుకనే ఇప్పుడు నువ్వు చక్కటి క్వశ్చన్స్, యూ హ్యావ్ టు రిఫార్మ్ ద ఎంటైర్ బాధ కలుగుతోంది నిజంగా. అంటే ఎంతో మంది డబ్బులు, నేను చెప్తున్నా కదా, దశమహావిద్యల దగ్గరికి వస్తే కనుక తినొచ్చు, తాగొచ్చు అని అంటారు. నిజంగా అది ఎంతవరకు కరెక్ట్? లక్షలు ధారపోస్తూ కామాఖ్యకి వెళ్లే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ పూజలు చేయించుకొని నిజంగా ఫలిస్తాయా? మీరు చెప్పండి. మీరు కూడా ఆస్ట్రాలజీ వైపు ఉన్నారు, డాక్టర్, ప్రొఫెసర్. మనము ఇవి పని చేయమమ్మా. ఇవి ఎలా అంటే, లక్ష్మీదేవిని పూజ చేసిన మనం దశమహావిద్యలో క్లియర్గా చెప్పాను. దానిపైన కూడా నా పైన దాడి చేశారు. దాడి చేయడం అంటే వాళ్ళు ఏదో కొట్టేయడమో తిట్టేయడమో అట్లా కాదు, కామెంట్స్ రూపంలో. ఏమనంటే, దశమహావిద్యలు అంటే ఏంటంటే అమ్మవారికి మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, లేకపోతే మందు బాటలు పెట్టాలా అని ఒక వర్గం.
తర్వాత 2 కామాఖ్యలో పావురాయలను పెట్టాలి, పంచబలులు పంచమకారాలు అని చెప్తున్నారు. అవన్నీ ఏంటంటే వాళ్ళు దొంగచాటుగా చేస్తున్నారు. కామాఖ్యలో టెంపుల్ అథారిటేటివ్ కాదు, దానిపైన సుప్రీంకోర్టులో కేసు ఉంది. అది త్వరలో ఇప్పుడు మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో కూడా ఎలా ఉండేదంటే ఒకప్పుడు దొంగతనంగా మేకల్ని కోళ్ళని కోసేవారు. ఇప్పుడు ధర్మమండలి ఏర్పాటైంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు, దే వోంట్ అలౌ. అలాగే ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట కూడా క్రింద కోసేవారు, ఇప్పుడు పైన నాట్ అలౌడ్. ఆ విధంగా సంస్కరణ అంటూ జరుగుతూ వస్తుంది. ఆ కాలంలో ఏంటంటే అప్పుడు పాపం అది ట్రైబల్ ఏరియా, అస్సాం అంటే గౌహతి దగ్గర. సో ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ట్రైబల్స్ ఏం చేస్తారు, డెఫినెట్గా మటన్ చికెన్ కోస్తారు, పావురాల్ని ఇవన్నీ కూడా. అది అమ్మవారికి సాక్రిఫైస్గా, బర్డ్ సాక్రిఫైస్గా, యానిమల్ సాక్రిఫైస్గా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. సాంప్రదాయం కాదనమాట. మా తాతలు చెప్పారు, తాతలు చెప్పింది ఆచారంగా వచ్చేస్తుంది, తాతలు చెప్పింది తండ్రి, తండ్రి చెప్పింది ఇది అన్నట్టు వస్తుంది. సో నాకు ఇక్కడ కూడా మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా కామాఖ్య విజిట్ చేసేసి వచ్చాను. దీని మీద కూడా ఎంతో మంది ఆర్టిస్టులను చూసాను, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళని చూసేసి వచ్చాను అక్కడ. అది సపరేట్ వీడియో చేద్దాం మనం. కమింగ్ బ్యాక్ టు నండూరి గారు, ఏంటంటారు ఈ మంత్రం ఏదైతే నేను హనుమంతుడి మంత్రం చెప్పాను కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చెప్పకూడదు. ఎందుకనంటే నేను కూడా నండూరు గారిలాగే సేమ్ అనుభవించాను. ఎలా అంటే కాకపోతే సార్కి పెద్ద పేరు కాబట్టి ఆయన వీడియో రిలీజ్ చేస్తేనే లక్షల్లో వెళ్ళిపోద్ది. ఈజ్ ద హీరో. నేను చేసినప్పుడు ఏమిట్రా వీళ్ళు 25 మంది కూడా 30 మంది కూడా చూడట్లేదు. నేను బెజవాడ కనకదుర్గమ్మ కనెక్టెడ్. నండూరి శ్రీనివాస్ గారు ఏదో మామూలుగా బెజవాడ కనకదుర్గమ్మ కోసం పెట్టారు, మామూలుగా రిక్షాలో కనకదుర్గమ్మ దగ్గర వెళ్తుందని. నా పుట్టికే బెజవాడ కనకదుర్గమ్మతో ప్రారంభమైంది. నా పయనం అంతా కూడా దత్తాత్రేయ శర్మ గారు మా గురువు గారు అక్కడే ఉంటారు, ఆయన కాలం చేశారు. ఇప్పుడున్న పండితులు అంతా కూడా నా ఫ్రెండ్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా. సో రాపాక లక్ష్మణరావు అని మల్లికార్జున స్వామి దుర్గమ్మ మెట్ల కిందే ఇల్లు ఉండేది. దుర్గమ్మ తల్లి రిక్షాలో సినిమాకి వెళ్ళిందంటే ఏంటి సార్ మీరు అని స్టూడెంట్ అప్పుడు నేను అనేవాడిని. అదే వీడియో నేను చెప్పాను, నేను సిగ్గుపడుతూ చెప్పా. అమ్మో ఏమనుకుంటారు, నేను సైన్స్ ప్రొఫెసర్ని, నేను ఫిజిక్స్ ప్రొఫెసర్ని, ఏమనుకుంటారో వీళ్ళు అని సిగ్గుపడితే డేర్ అండ్ డాషింగ్గా నండూరి శ్రీనివాసరావు గారు విత్ అథారిటీస్ ఉన్నంతలో ఆయన మారుతి టాకీస్లో సినిమాకి వెళ్ళడము, ఆ పత్రికలో ప్రింట్ అవ్వడం అవన్నీ చెప్పారు, చూపించారు. అలా అథారిటీ జాగ్రత్తలు తీసుకుంటారు ఆయన. తీసుకున్న తర్వాత అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఎస్ మన నండూరి బ్రదర్ బ్రహ్మాండంగా చెప్పారు, సినిమా చెప్పాలి, వెళ్ళాలి. ప్రజలు కూడా అంగీకరించారు. అలాంటి వీడియోస్కి ఏం ప్రమాదం ఉండదు. తర్వాత నెక్స్ట్ నేను అనుకున్నది ఏంటంటే కనుక, నేను కూడా ఆ వీడియో విన్నాను. ఆ ఒక్క చిన్న విషయం, అమ్మవారిని ఒరిజినల్ అమ్మవారు ఏదైతే ఉన్నారో ఆ అమ్మవారిని తీసి పలానా గుహలో పెట్టారు అని కొన్ని బిట్స్ ఉన్నాయి చూసారా, అవైతే అభ్యంతరకరమే. అవి ఎలా ఉంటాయంటే అవి సీక్రెట్. ఇప్పుడు తిరుమల, దానికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో పువ్వులు వస్తాయి మనకి. స్వామివారికి సేవకి అబ్బా ఎన్ని వేల లక్షల టన్నుల బొట్ల పువ్వులు వస్తాయి. కానీ ఇంతవరకు టీటీడీ దేవస్థానం ఆ పువ్వులు ఎక్కడి నుంచి వస్తున్నాయో రివీల్ చేయరు. ఆ గ్రామం ఆ పక్కనే ఉంటుంది. స్వామివారికి పర్సనల్గా ఉపయోగపడేటటువంటి పువ్వులు ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఆలయ ప్రధాన పూజారి రమణ దీక్షితులు మా గురువుగారి, ఆయన రమణాచారి గారు ఐఏఎస్, నాకు బాగా క్లోజ్. వీళ్ళంతా కూడా ఎవరికి రివీల్ చేయరు. వాళ్ళు మామూలుగా పువ్వులు వస్తున్నాయి అంతే. లేకపోతే అందులో ఒక వీడియోలో రమణ దీక్షితులు గారు చెప్తారు, అది కనుక చెప్తే నైనా ఈ జనమంతా వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఆ ఊర్లో ఈ తిరుపతి గుడి అని. అలా కొన్ని సర్టైన్ ఇష్యూస్ మనం చెప్పకూడదు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క మూల విగ్రహము అక్కడ కాకుండా వేరే చోట ఉంది అని పండితులు ఎందుకు చెబుతూ ఉంటారో దాని క్లారిఫికేషన్ ఇచ్చారు ఆయన. వెనకాల ఒక గుడి ఉండేది, ఇంతకుముందు కొత్తగా రెనోవేట్ చేసినప్పుడు బాలాలయము అని ఉంటుందన్నమాట. అంటే శివుడు ఇప్పుడు ప్రజెంట్ మన బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో మల్లీశ్వర స్వామి విగ్రహం కడుతున్నారు, రెనోవేషన్ చేస్తున్నారు. చేసేటప్పుడు అసలు విగ్రహాన్ని ఎక్కడో తీసి దాచారు. కలశాల్లోకి ఆ గణాలన్నీ కూడా, ఆ కళలన్నింటినీ కూడా ప్రవేశపెట్టి అక్కడ నటరాజస్వామి గుడి ముందు దీన్ని పెట్టారు. పెట్టి దర్శనం అక్కడే బాలాలయం అంటే మనం వెళ్ళడం, దర్శించుకోవడం. అది కట్టిన తర్వాత అలాగే జోగులాంబ అమ్మవారు మనకు అలంపురంలో ఆ అమ్మవారి గుడి కట్టినప్పుడు మా గురుగారు భారతీతీర్థ స్వాముల వారే వచ్చి ఆ బాలాలయం పక్కన పెట్టి చాలా సంవత్సరాలు పట్టింది మనకి, 2-3 సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు కట్టిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి విగ్రహం ప్రవేశపెట్టి కళలు మళ్ళీ ప్రవేశపెడతారు. సో ఈ కళల ప్రాసెస్ అనేది మామూలుగా అది ఒక వైదిక సాంప్రదాయం, జగద్గురు ఆదిశంకరాచార్యుల పద్ధతులతో ఆగమ శాస్త్రానుసారంగా జరుగుద్ది. ఇక్కడ ఏమవుతుందంటే
ఇక్కడ ప్రతి గుడికి కూడా ఒక సీక్రెట్గా ఒక దేవత ఉంది అంటే అందులో ఉద్దేశం ఏమిటంటే ఆయన చెప్పిన దాంట్లో ఉద్దేశము ఎవరు చెప్పినా అంతకుముందు అయ్యన్న పంతులు గారని చెప్పేవారు బెజవాడ కనకదుర్గమ్మలో దుర్గమ్మ గుడి వేరేది ఉందని ప్రజలు ఇప్పుడుకి చెప్పుకుంటారు వాళ్ళు. దానికి కారణం క్లారిఫికేషన్ ఇచ్చారు నండూరు గారు. ఏమని ఇచ్చారంటే వెనకాల ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహంకి పంతులు గారులు వెళ్ళి నైవేద్యం అయి పెట్టొచ్చేవారు, ఈ ఫ్రంట్ గుడికి కాకుండా, అందుకని వెనకాల ఉందేమో అని ఒక అనుమానము. రెండోది ఆదిశంకర్లు వీళ్ళు పెట్టింది మొగలరాజపురంలో పెట్టారని ఆ లోకల్ ప్రజలు చెప్పుకుంటారు. కాబట్టి ఇది కానీ ఏమిటి కాస్మిక్ సీక్రెట్ ఏమిటి అంటే ఎలా ఉంటుందంటే దేవాలయంలో దైవశక్తి అనేటటువంటిది విగ్రహంలో ఉండదు. ఎలా ఉంటుంది ఆ ఏరియాలో ఆరా అని అంటాము, ఆరా ఓజస్సు తేజస్సు అని అంటాం. ఇప్పుడు గానగాపురం ఉన్న దత్తాత్రేయ స్వాముల వారు నేను ఇక్కడే ఉన్నాను, ప్రతిరోజు నేను ఉంటాను, మధ్యాహ్నం 12 గంటలకు నేను భిక్షకు వస్తాను, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను సాక్షాత్కరిస్తాను ఏదో ఒక రూపంలో అని గురుచరిత్రలో ప్రమాణం చేశారు. అంటే ఏంటి, ఆ ఊర్లో ప్రతి అణువులో కూడా దత్తుడిని చూడాలి మనం. అంతేగాని ఏదో దత్తుడి విగ్రహం సీక్రెట్గా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు, ఈ నిర్గుణ పాదుకల రూపంలో ఉంటాను అన్నాడు. నిర్గుణ పాదుకల్లాగా లోపల ఉన్నారు స్వామి, అంతేగాని అక్కడ ఔదుంబర వృక్షంలో నేను ఆవహించి ఉంటాను అన్నారు. మనం వెళ్ళాలా, దండం పెట్టుకోవాలా. ఒక డివైన్ ఎనర్జీ, ఒక కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది ఆ ఔదుంబర వృక్షంలో ఉంది. ఆ ఊరిలో గాడ్ అంటే ఏంటి డెఫినేషను, ఆల్ పవర్ఫుల్, ఆల్ పర్వేడింగ్, అన్ని చోట్ల సర్వవ్యాపకుడు, అత్యంత శక్తివంతుడు, ఇంకా ఆయన మించి శక్తి ఉండదు, ఓమ్నిసెంట్, ఓమ్ని ప్రజెంట్ అండ్ దీన్ని షాడ్గుణ్య ఐశ్వర్య సంపత్తి కలిగిన వాడిని భగవంతుడు అంటారు. వీళ్ళు ఎలా తీసుకొచ్చారంటే ప్రజల్లోకి భగవంతుడు అంటే విగ్రహము, ఆ విగ్రహములోనే శక్తి ఉంటుంది. అమ్మా ఆ విగ్రహం ఎంత పవరు అని కాన్సెప్ట్ చాలా కాలం నుంచి తయారైపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారు, ఈ వారాహి అమ్మవారిని అసలు స్వయంభూలు లేవు. వారాహి అమ్మవారికి కాశీలో భూగర్భంలో ఉంటుంది వారాహి అమ్మవారి గుడి. అక్కడికి వస్తారు, తెల్లవారుజామున కిటికీలో నుంచి మనం దర్శనం చేసుకోవాలి. తెల్లవారుజామున పూజారి వచ్చి వెళ్ళిపోతాడు. చాగంటి గారు చక్కగా అందులో చెప్పారు, భయపడతారని, సూర్యోదయం కంటే ముందే వెళ్ళిపోతారని చెప్పాలి. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఎలా అంటే కవి కదా, వీళ్ళంతా కూడా సాహిత్యాన్ని మనం మేళవించి చెయ్యాలి. సో ఆ హైప్ని వీళ్ళు క్రియేట్ చేయడం వల్ల ఆ విగ్రహాల్లో పవర్ ఉందనంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, విగ్రహాలు కొనుక్కొస్తున్నారు, గుళ్ళ కింద పెట్టేస్తున్నారు, ఒక గదిలో పెట్టేస్తున్నారు, లేకపోతే గుళ్ళో పెట్టేస్తున్నారు, పెట్టేసి క్యాష్ చేస్తున్నారు. స్వయంభూ అంటే ఏంటి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అంటే కృతయుగం నుంచి ఆమె వెలిసింది. ఇంద్రకీలాద్రి తపస్సు చేస్తే ఇంద్రకీలుడనే యక్షుడు చేస్తే వచ్చింది. తిరుపతి బాలాజీ స్వయంభూ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తే విగ్రహంగా మారాడు. ఇది మన భావన. ఇప్పుడు ప్రతి గుడి ఎవరిని చూడు స్వయంభూ అంటున్నారు. ఇవే ఎక్కువైపోయినాయి రా నాయన అంటే మళ్ళీ ఈ వారాహి ప్రత్యంగరాన్ని తీసుకొచ్చి, అందుకనే స్వామి వివేకానంద ఒకటి చెప్తాడు, ఐడల్స్ మేక్ మనీ అంటే ఒక విగ్రహాన్ని అక్కడ, అందుకే పీకే సినిమాలో మన అమీర్ ఖాన్ కూడా సినిమా తీశారు. అక్కడ ఏముంటుందంటే అక్కడ పెడితే రాయి పెడతాను చూడని చెప్పేసి దానికి ఇలాగా ఆ కిళ్ళికి ఉన్నటువంటి అది తీసుకొచ్చి ఇలా రాస్తాడు, తీస్తే రెడ్ రాస్తే దేవుడి విగ్రహాన్ని పైసలు వేసేస్తారు. సో ఇదంతా ఇలా వచ్చేసింది అనమాట. వీళ్ళంతా ఏంటంటే విగ్రహాల్లో పవర్ ఉంది అన్నంత వరకు మనం హిందూ సమాజం బాగుపడదు. ఎలా ఉండాలి అంటే పేదవాడిని అంబానీని ఇద్దరిని కూడా సమానంగా గౌరవించే స్థాయికి మనిషి ఎదిగినప్పుడు వీడిని భక్తుడు అనాల. అది పూజలో పరిపక్వతము, అది సిద్ధి అని అర్థం. నండూరి శ్రీనివాసరావు గారు ఏం చేశారంటే కొంచెం రీసెర్చ్ చేశాను అని ప్రతి దానికి పెట్టారని అంటున్నారు కదా. దానివల్ల అక్కడ ఏమవుతుందంటే పరిశోధనాత్మక వ్యాసం ఇలా పెట్టడం అదొకటి కొంచెం ఆయన్ని డిఫేమ్ చేసిందనమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేసేవాళ్ళే. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ యొక్క పురాణాలని, ఇతిహాసాలని, ఉపనిషత్తుల్ని వీటిని డివేట్ చేయకుండా చెప్పండి, ఉన్న దాంట్లోనే చెప్పండి అంటున్నారు. మంచిగా చెప్తున్నారు వాళ్ళు. ఈయన కూడా మంచిగా ఫాలో అయితే డివియేషన్ ఏం లేదు, కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం ఎన్లార్జ్మెంట్ ఎలాబరేట్ చేసి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఆయన కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తే ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలుసుకుంటారు, కరెక్ట్ చేసుకుంటారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఆ డివియేషన్ ఏమి మనం ఎవ్వరు చేసినా సరే ఊరుకోరు ప్రజలు. ఎందుకంటే మనకి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. వీలున్నంత వరకు నండూరు గారు వీడియోల్లో ఆ పురాణాల్లో ఆయన తీసుకున్నవన్నీ కూడా ప్రూఫ్స్తోనే ఆ లైన్స్ అవన్నీ కూడా చూపించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఆయన. కాబట్టి ఈ
ఇది దురదృష్టకరమైనటువంటిది. ఎందుకనంటే ఇటు ఆ హిందూ ధర్మం గురించి చెప్పేవాళ్ళు లలిత్ కుమార్ గారు వీళ్ళు కూడా మంచిగానే చెప్తారు, అందరి మీదకి రారుగా. ఇప్పుడు భారతవర్ష ఛానల్ కానీ లేకపోతే మన గోవింద సేవ ఆవిడ కానీ వాళ్ళు చేసే ఉద్యమం నిజంగా మంచిగా అనిపిస్తుంది. ఆవిడ చెప్తుంటే కోపం వస్తుంది కానీ ఆవిడ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ జనరేషన్ కి ఏది కావాలో అది చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా చెప్తుంది ఆమె. ఇప్పుడు వీళ్ళంతా కూడా సమాజాన్ని బాగు చేయాలని చెప్తున్నారమ్మా, కానీ సమాజం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలుసుకోండి. మీరు చెప్తున్నారు ఇది చెప్తున్నారు కానీ నెక్స్ట్ వర్షన్ ఏముంటుందో తర్వాత డౌన్ ద లైన్ ఏమవుతుందో మీకు తెలియదు కదా అనేసి వీళ్ళ పోరాటం అని నాకు ఎగ్జాక్ట్లీ నువ్వు చక్కగా కనిపెట్టావు నువ్వు. ఎగ్జాక్ట్లీ అదే ప్రజలు తెలుసుకోవాలా అక్కడ పోరాటం. ఇక్కడ వీళ్ళిద్దరు డీవియేషన్ ఏంటంటే, నేను ఇప్పుడు ఫలానా వ్యక్తిని, ఇప్పుడు నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి మామూలుగా చెప్పేయకూడదు, మామూలు మనిషి అన్నట్టుగా చెప్పేస్తే నమ్ముతారనమాట. సో నండూరి గారికి ఒక పేరు, ఒక ప్రతిష్ట, ఒక విద్వత్వము ఇవన్నీ కూడా వీళ్ళకు ఉన్నాయి కాబట్టి చాగంటి గారు వీళ్ళంతా కూడా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. ఇప్పుడు ఒక టెంపుల్ గురించి చెప్పండి, బాగుంటుంది. డెఫినెట్గా అక్కడికి వెళ్తాము, పూజలు చేస్తాము, వస్తాము. కానీ ఈ వారాహి నవరాత్రులు కానీ కొన్ని మంత్రాలు కానీ డెఫినెట్గా మిమ్మల్ని బేస్ చేసుకొని మీ పేరు పాడు చేస్తూ ఎంతోమంది వస్తున్నారు. నండూరి గారు నిజంగా ఆయన చేసిన అరుణాచలం వీడియో కానీ విజయవాడ అమ్మ దుర్గా వీడియో కానీ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. కానీ కొన్ని ఏవైతే ఉన్నాయో నిజంగా శివప్రసాద్ గారు కానీ లలిత్ గారు కానీ గోవింద సేవ ఆవిడ చెప్తున్నది కానీ అర్థం చేసుకోండి. చాలా హెయిర్ లైన్ అంత డిఫరెన్స్ అని అంటారు కదా, జనాలు అది మిస్ చేసేసుకొని దాని గురించి ఏం చేస్తున్నారంటే ఫైట్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పేది తప్పు అని వాళ్ళని కూడా కమెంట్స్ చేస్తున్నారు. కానీ నిజంగా మాకు ఆఫ్ ద కెమెరా చూస్తే ఇంకా వేరే వర్షన్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ మీ వరకు తేవడం జరుగుతుంది సార్. సో మీరేం లాస్ట్ కన్క్లూజన్ ఏమిస్తారు సార్? బాధ్యతాయుతంగా మనం చెప్పుకుంటే పోతుంది. నెక్స్ట్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలా. స్టూడెంట్ని స్ట్రిక్ట్గా ఉన్న మాస్టర్ స్కేల్ పెట్టుకొట్టి చదివితే అప్పుడు తిట్టుకుంటాడు వాడు. పెద్ద అయిన తర్వాత అబ్బా ఆ టీచరే మంచివాడు అంటారు, ఎందుకంటే లైఫ్ని ఇచ్చిన వ్యక్తి. కాబట్టి అట్లాగే స్పిరిచువల్ వైభవాన్ని తీసుకొచ్చారు నండూరి గారు. పేరు ప్రతిష్టలు సమాజం ఇచ్చింది, ఆ సమాజానికి పనికొచ్చేలాగా ఆ సమాజాన్ని అభిరుచులకు తగ్గట్టుగా వాళ్ళకి ఏం కావాలో మనము ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ మనం వీడియోలు చేయాలి. అలా కాకుండా ఉంటే కొంతమంది స్వార్థ శక్తులు ఇప్పుడు ఈ వారాహి పూజ మంచిది అని అంటే, హోమం మంచిది అంటే వాళ్ళు చేయించుకుంటున్నారు, వాళ్ళు తాగట్టు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, దాని ఫలితాలు రావు. ఎందుకనంటే ఇంత ఇమ్మీడియట్ రిజల్ట్స్, ఇన్స్టెంట్ ఫలితాలు స్మర్తృగామి సనోబతు ఆ శ్లోకం చదివితేనే వస్తుంది. స్మర్తృగామి తలచిన వెంటనే కోరికలు ఇస్తానన్నాడు ఆయన దత్తాత్రేయుడు. అలాగే సద్యఫలదాయిని అని మనం అమ్మవారిని అంటాము, వెంటనే ఇస్తుంది, అందులో డౌటే లేదు. అలాగని చెప్పి ఇప్పుడు రాత్రికి రాత్రి నేను కోటీశ్వరుడు అయిపోవాలా, లేకపోతే నాకు ఊడిపోయిన ఉద్యోగం వచ్చేసేయాలా, లేకపోతే నేను ఎమ్మెల్యే కింద గెలిచిపోవాలా, ఇలా ప్రజలకు ఏవేవో డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్ని తీర్చడానికి లయబిలిటీ వారాహి అమ్మవారు కానీ ప్రత్యంగిరి అమ్మవారు కానీ ఏం బాండ్ పేపర్ రాయలేదు. వాళ్ళకి 10 రూపాయలు కొబ్బరికాయ కొట్టి వీళ్ళకి 4 కోట్లు ఇవ్వడానికి అమ్మవారు ఏమీ అంగీకరించదు. నిజంగా ఏంటంటే పేద నండూరి గారిది మానవతావాదం వైపు వెళ్ళాలా. ఎందువల్లంటే స్వామి వివేకానంద ఏం చెప్తాడు, వర్క్ ఈజ్ వర్షిప్, నీ పనే నీకు ఇది దేవుడు. అండ్ వాట్ ఈస్ దిస్ స్టూడెంట్ అనేవాడు పుస్తకాలు చదవాలి, వాట్ డ్యూటీ ఈజ్ వర్షిప్, డ్యూటీయే దేవుడు. క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఇవే కాబట్టి విలువలు చాలా జాగ్రత్తగా తీసుకురావాలన్నమాట ప్రజలకి ఎడ్యుకేట్ చేయడానికి. ఎందుకంటే అందరూ ఇంటలెక్చువాలిటీ అనేది ఉండదు. అండ్ ప్రజలు మనకంటే కూడా చాలా ఎడ్యుకేటెడ్, ప్రజలు మనకంటే చాలా తెలివైన వాళ్ళు. అసెస్మెంట్ కరెక్ట్. ఒక ఏకముఖంగా మొనార్కీ లాగా డిక్టేటర్షిప్ లాగా నేను వెళ్ళేవాడిని. కానీ ఐఎమ్ హంబ్లీ సేయింగ్ అనమాట. వాళ్ళు అనేవారు, అబ్బా మీ అంత హంబుల్ ఆయన్ని మేము చూడలేదు సార్, మీ అంత ఫ్రాంక్ మ్యాన్ మేము చూడలేదు సార్ అనేవారు. తర్వాత నేను వన్ మ్యాన్ వేలో వెళ్తుంటే, ఎందుకంటే ఒక ప్రొఫెసర్ కాబట్టి నేను క్లాస్ రూమ్ని కంట్రోల్ చేసుకోవాలి. అనవసరం అది అడ్వాంటేజ్గా తీసుకొని పిచ్చి పిచ్చి కామెంట్స్ పిచ్చి పిచ్చి పెడితే ఐ నెవర్ స్పేర్ ఎనీ వన్. దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్. ఇఫ్ యూ వాంట్ టు వ్యూ ద క్లాస్, ఇఫ్ యూ వాంట్ టు అటెండ్ ఇట్, లేకపోతే యూ కెన్ సింప్లీ గో గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ అని చెప్పి. ఇప్పుడు కూడా అంటే మన కన్వర్జేషన్లో మీరు స్టార్టింగ్ వీడియో చేసే ముందు చెప్పారు, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అమ్మా, వీళ్ళు నా గురువులమ్మా, ఇలా తిరిగామని. అది ఎక్కడా కనిపించకుండా ఫ్రాంక్గా మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందు కూడా మనము అద్భుతమైన వీడియోస్ చేసి జనాలని ఎడ్యుకేట్ చేయాలి అని కోరుకుంటున్నాను సార్. మీ టైం మాకు డెఫినెట్గా కావాలి. ధన్యవాదాలు.